హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు మై రిపోర్ట్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మీకు ఒక మంచి సినిమా గురించి అయితే చెప్పడానికి వచ్చేసానండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? విషయం ఏంటంటే, నేను కొన్ని రోజుల నుంచి వీడియోలు చేయలేకపోతున్నానండి. దానికి కారణం ఏంటంటే, షూటింగ్ లో బిజీగా ఉండడం వల్ల వీడియోలు చేయలేకపోతున్నాను. దయచేసి క్షమించాలి. నాకు సబ్స్క్రైబర్స్ చాలా ఇంపార్టెంట్. నేను ఇంకా కంటెంట్ చేసి ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నానండి. నాకు మీ సపోర్ట్ కావాలి. అండ్ ఇక్కడ విషయానికి వస్తే ఏంటంటే, కొన్ని కొన్ని విషయాల్ని నేను చాలా వరకు దృక్పథంలో చూస్తాను, కోణంలో చూస్తాను. అవి ఖచ్చితంగా అవి బాగుంటేనే నేను చెప్తాను. దాని గురించి పూర్తిగా అవగాహన ఉంటేనే చెప్తాను. అందుకనే ఈ మధ్యకాలంలో ఇరాక్ మధ్య జరిగిన గొడవలు కానీ, తర్వాత మేఘాలయలో ఒక వైఫ్ హస్బెండ్ చంపిన ఇష్యూ కానీ, ఇటువంటి నేను ఇంకా దాని గురించి పూర్తిగా అవగాహన లేకుండా మాట్లాడుకుంటాను అనుకున్నాను. ఇరాన్ ఇష్యూ గొడవ అయితే నాకు హిస్టారికల్ గా చాలా విషయాలు తెలుసు. బట్ నాకు షూటింగ్ లో బిజీగా ఉండడం వల్ల దాని గురించి నేను నెగ్లెక్ట్ చేశాను. బట్ ఈ రోజు ఖచ్చితంగా ఈ సినిమాకి వెళ్ళవలసి వచ్చింది. ఎందుకంటే మాకు టికెట్స్ వచ్చాయి, వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత ఫిదా అయిపోయా. దీనికి మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే సార్, ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, సూర్యనారాయణ గారిని మీరు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. మూర్తి గారి ఇంటర్వ్యూలో సునీల్ నారాయణ గారు కొన్ని కొన్ని వ్యాఖ్యలు అనవసరంగా చేశారు. ఎందుకంటే మూర్తి గారు అడిగిన క్వశ్చన్స్ కి సినిమా ఒక జోదం అని ఆయన మాట్లాడే విధానం ఏదో ఉందో ఖచ్చితంగా అది తప్పేనండి. ఎందుకంటే మీరు జోదం ఆడలేదు సార్, చాలా గొప్ప సినిమా తీశారు. గొప్ప సినిమా తీసి జోదం అని మీరు ఎందుకు అనుకున్నారో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే మ్, మీ మాటల్లో వాక్యలు బట్టి, మూర్తి గారి యొక్క రియాక్షన్స్ బట్టి బయట ట్రోల్స్ ఎలా కట్ అయినాయి అంటే, సినిమాలో విషయం లేదనుకుంటా, అందుకనే ఆయన కోపదాటిగా మాట్లాడేసారు సునీల్ నారాయణ గారు అనేసి ఒక విషయం అయితే తోలైంది. అది మీ దాకా వచ్చిందో లేదో తెలియదు కానీ, కానీ చాలా గొప్ప సినిమాకి మీరు నిర్మాతగా ఉన్నారు. ఆ విషయాన్ని మాత్రం మీరు గుర్తించాలి. మీకు సినిమా డబ్బులు రాకపోయినా కానీ ఇది మీకు ఒక జీవితంలో ఒక పెద్ద మైలురాయి సార్ మీకు. అటువంటి గొప్ప సినిమా తీశారు సునీల్ నారాయణ గారు. ఎందుకంటే మీరు లేకపోతే సినిమా ఉండదు, ప్రొడ్యూసర్స్ లేకపోతే సినిమా లేదు. బట్ ఇంకో విషయం ఏంటంటే, నేను ఫస్ట్ ఈ ట్రైలర్ చూసిన వెంటనే షాక్ అయిపోయాయి. ఎందుకంటే నాకు శేఖర్ కమ్ముల గారి సినిమాలు అన్నీ ఎక్కువ అండి. ఎందుకంటే ఆయన తప్పట్టకూడదు. ఆయన ఒక పందా ఉన్న వ్యక్తి, ఆయన ఒక స్టైల్, ఒక మేకింగ్ ఉన్న వ్యక్తి. కానీ శేఖర్ కమ్ముల గారి సినిమాల్లో నాకు ఒక లీడర్ తప్ప కనవయ్యని కూడా నేను ఒక ఒక దాటిగా ఫీల్ అవుతాను. లీడర్ని మాత్రం ఒక సోషల్ మెసేజ్ కాబట్టి నా మనసు కత్తుకుంటది. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ ని ఆయన సినిమాగా తీశారు. రాబోయే 10 ఏళ్ళు ఏం జరుగుద్దో ఆయన 2010లో చూపిస్తే, 10 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్లో కొన్ని కొన్ని విషయాలు ఆయన ఆ సినిమాకి దగ్గరగా ఉంటాయి. అంతకుముందు కూడా జరిగిన విషయాలు దాంట్లో పెట్టారనుకో, అది వేరే విషయం. అయితే ఇప్పుడు తీసిన కుబేర ఏదైతే ఉందో, ఈ కుబేర గురించి మాట్లాడుకోవడం కాదు, దీన్ని ఒక మహాభారతంలో చూడాలి. ప్రతి సీన్ని వర్ణనాతీతంగానే చూడాలి. ఎందుకంటే ఆయన 4 ఏళ్ళు కష్టపడ్డాడు, 5 ఏళ్ళు కష్టపడ్డాడు నాకు తెలియదు కానీ, ప్రతి సీన్‌కి ఆయన కష్టంగా అనిపించేసింది. అంత గొప్ప సినిమా తీశారు సార్. ఎందుకంటే క్లైమాక్స్ కూడా మేము ఊహించని రీతిలో క్లైమాక్స్ ఇచ్చారు ఆయన. అందరూ ఏమనుకుంటారంటే, మీడియా సమక్షంలో హీరో ఏదో మాట్లాడతాడు అనుకుంటారు. ఏదో 'కత్తి' సినిమాలో జరిగినట్టు, లేకపోతే ఇంకో 'మహర్షి' సినిమాలో జరిగినట్టు అనుకుంటాం. బట్ ఈ సినిమాకొచ్చి ఒక 'కుబేర్' అంటే దానికి టైటిల్‌కి జస్టిఫికేషన్ ఇచ్చారండి ఆయన. మన శేఖర్ కమ్ముల గారు. ద బెస్ట్ హిస్టారికల్ మూవీ తీశారని చెప్పాలి. దీన్ని ఒక ఒక జానర్ అనో, లేదా కమర్షియల్ ఫార్మాట్ అనో ఇవన్నీ పక్కన పెట్టి, తెలుగోడి సత్తాని మళ్ళీ యావత్ ఇండియాకి తెలిసేలా చేశారు. ఎందుకంటే ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర ఒక్కొక్క ఆరా ఉంటది. ఆ ఆరాని సరిగ్గా ప్రజెంట్ చేసే సమయం ఎప్పుడు వస్తదంటే, ఆ డైరెక్టర్‌కి అన్ని రకాలుగా ప్రొడ్యూసర్ అవసరం సమకూరిస్తే వస్తది. అలా సమకూర్చిన సినిమా ఏదైతే ఉందో శేఖర్ కమ్ముల గారికి 100% ఈ సినిమా అండి. నో డౌట్. అలాంటి సినిమా తీశారు. దీంట్లో శేఖర్ కమ్ముల గారిది ఎంత ఎఫెక్ట్ ఉందో, అలాగే దేవి శ్రీప్రసాద్ గారు, మన మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఆయన గురించి చెప్పకూడదు. ఆయనది కూడా అంత ఎఫెక్ట్ ఉంది. ఎందుకంటే ఈ సినిమా చూసినోళ్ళకి తెలుస్తది. ఒక కెమెరామెన్ గారి గురించి మాట్లాడుకుంటాం, లేకపోతే ఎడిటింగ్ టేబుల్ మీద ఎడిటింగ్ గురించి మాట్లాడతాం. ఇయన్నీ పక్కన పెడితే, ఎక్కడైనా సినిమాని బతికించేది, ఒక సీను చనిపోకుండా లేపేది ఒక ఆర్ఆర్. ఆ ఆర్ఆర్ ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఇవ్వాలో అన్నది దేవిశ్రీ ప్రసాద్ గారు తెలుసు. ఒకప్పుడు మణిశర్మ గారు మనకు తోపు, ఆ తర్వాత దేవిశ్రీ ప్రసాద్ గారే దాన్ని ఆపారు. ఆయన తోపు కాబట్టి మణిశర్మ గారిని బీట్ చేసి ఆపారు. అలాంటి బెస్ట్ ఎన్వైరన్మెంట్ ఈ సినిమాలో నేను ఒకే ఒక్క సీన్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఖచ్చితంగా చెప్పాలి. ఇది
ఒక ధనుష్ లాంటి హీరో ఇప్పుడు కమర్షియల్ గా వస్తున్నారైనా కమర్షియల్ ఫార్మాట్ ఎంచుకుని కొన్ని సినిమాలు తీస్తారు. బట్ ఆయనకున్న ఒక నేటివిటీ ఉంటది. ఆ నేటివిటీ ఈ సినిమాని అనుకుని ధనుష్ గారితో వెళ్ళినట్టున్నారు. ఆ నేటివిటీలో ఏంటంటే ధనుష్ గారు సెకండ్ హాఫ్ లో హీరో కాదు, ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు ఎక్కడ కూడా ఆయన ఏదో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉంటుంది సినిమా. దాంట్లో ఆయన సెకండ్ హాఫ్ లో ఒక సీన్ లో నాగార్జున గారిది హైలైట్ అయ్యి ఇక్కడ ధనుష్ గారు పడిపోతారేమో అనుకునే టైంలో ధనుష్ గారు ఒక కడుపుతున్న మహిళని పరిగెత్తుకుంటూ తీసుకెళ్తూ ఉంటారు. ఆ సీన్ ఏదైతే ఉందో ఆ సీన్ ని మనం మ్యూట్ చేసి వస్తే అబ్బో పులిహార అనుకుంటాం, ఎగరగొమ్ములు గారు దొరికేశారు అనుకుంటాం. బట్ ఇక్కడ ఆర్ఆర్ మ్యూజిక్ ఏం వేసాడంటే ఆయన నమశివాయ మ్యూజిక్ వేసి ఒక బిచ్చగాడికి ఏం ఉండాలో అది చూపించాడు. నేను షాక్ అయిపోయా అసలు. దాంట్లో నాకు ఇంకెవ్వరు కనిపించాల. దేవిశ్రీ ప్రసాద్ గారు అల్టిమేట్, దేవిశ్రీ ప్రసాద్ గారు కనిపించారు. అంత గొప్పగా తీశారండి దేవిశ్రీ ప్రసాద్ గారు. ఆ మ్యూజిక్ మాత్రం సూపర్గా ఇచ్చారండి. దీనికైనా సరే మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సార్. అలాంటి కొన్ని సీన్స్ సినిమాని ప్రతి 10 నిమిషాలకు ఒకసారి లేపడం చాలా బాగుందండి. ఇక ఈ సినిమాలో నెగిటివ్ టాక్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే అది ఖచ్చితంగా నాగార్జున గారి గురించేనండి. ఎందుకంటే నాగార్జున గారిని ఈ సినిమాలో నెగిటివ్ రోల్గా చూడడం అన్నది నేను జీర్ణించుకోలేకపోతున్నాను. నేనే కాదు, యావత్ తెలుగు ప్రేక్షకుడు ఎవడో కూడా జీర్ణించుకోడు. ఇప్పుడు దాకా నవ్వుతున్న నా ముఖం ఒక్కసారిగా కోపంగా మారిందనో బాధగా మారిందనో ఉందంటే కారణం నేను నాగార్జున గారికి ఫ్యాన్ని. నాగార్జున గారే కాదు, చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ ఫ్యాన్ ఉండేది. ఎందుకంటే తెలుగుడు అన్నాక చిన్నప్పటి నుంచి వాళ్ళని చూస్తూనే పెరిగాం, వాళ్ళ సినిమాలు చూస్తూనే పెరిగాం. ఏదైనా ఒక్కొక్క మాకు ఏదైనా ఎమోషనల్స్ మా మనసులో కానీ మా కుటుంబాల్లో కానీ వచ్చినప్పుడు ఆయన యొక్క సినిమా ఆర్ఆర్ బట్టే మేము ఫీల్ అవుతాం. అరే ఈ టైంలో నాగార్జున గారిలా నేను ఫీల్ అయితే ఎలా ఉంటుందని. అటువంటి నాగార్జున గారు ఇటువంటి నెగిటివ్ రోల్ చేయడం ఆయన అయితే జీర్ణించుకోలేదండి. ఎందుకంటే ఆయనకున్న హోదా వేరు. ఎందుకంటే ఆయనకి ఈ మధ్య ఆహ్, పెద్ద డైరెక్టర్లు అప్రోచ్ అవ్వట్లేదనో, ఇంకో రకంగానో ఆయన ఈ సినిమా యాక్సెప్ట్ చేశారనేసి అనుకుంటే మాత్రం నేను ఆయన్ని ఒప్పుకోనండి. నాగార్జున గారు దయచేసి ఇటువంటి క్యారెక్టర్లు చేయకండి సార్ మీరు. ఎందుకంటే మీరు మాకు హీరో. మా ఫ్యాన్స్‌కి మీరెప్పుడు హీరో. మీరు ఫ్లాప్ అవ్వండి, 10 సంవత్సరాలు అసలు సినిమాకి రిటైర్మెంట్ ఇచ్చేయండి. మీరెప్పుడైనా యూట్యూబ్‌లో కనిపించి 4 జోకులేయండి చాలు మాకు. మీరు మాకు హీరో సార్. హీరో ఉన్నతనాన్ని పోగొట్టుకుంటూ అంటే నేను తట్టుకోలేను సార్. కళ్ళప్పుడు ఏడుపొచ్చేసిందండి. మిమ్మల్ని అలా చూడడం అనేది నేను తట్టుకోలేకపోయాను. ఎందుకంటే ఒక సినిమా ఉంటది, చిరంజీవి గారు 'వాల్తేరు వీరయ్యలో' ఎక్కువ రవితేజ గారు ఫోకస్ అయ్యి చిరంజీవి గారు తగ్గిపోయినప్పుడు నేను తట్టుకోలేకపోయా. ఎందుకంటే రవితేజ గారు చిరంజీవి గారిని చూసొచ్చారు. కథ పరంగా రవితేజ గారు అక్కడ హైలైట్ అవ్వాల్సొచ్చింది. కానీ నేను చిరంజీవి గారిని తక్కువ చేసి చూస్తానని తట్టుకోలే. అంత గొప్ప తోపులండి మీరు. అటువంటి వ్యక్తులు మీరు ఇటువంటి క్యారెక్టర్ ఎంచుకుని మీ హీరోయిజాన్ని కింద పడేయకండి. ఎందుకంటే మీ పర్సనల్ ఏదైనా అయి ఉండొచ్చు. మీరు బిజినెస్ పరంగానో లేకపోతే మీరు క్రూషియల్ అయి ఉండొచ్చు, క్రూయల్ అయి ఉండొచ్చు. బట్ మాకు అలా కాదు. మీరు మాకు హీరోనే. మీరెప్పుడు కూడా మాకు హీరోనే. మా హీరో మాకు ఇలాగే ఉండాలి. ఆ హీరో అలా రిటైర్ అయిపోయినా పర్లేదు. శోభన్ బాబు గారు రిటైర్ అయిపోయారు చూడండి. నాకు ఈ హీరో క్యారెక్టర్ పట్టలేదు. సైడ్ క్యారెక్టర్లు చేయండి. రిటైర్డ్. అలా మీరు రిటైర్డ్ ప్రకటించిన పర్లేదు కానీ సార్, మీరు మాత్రం అటువంటి పనులు చేయకండి సార్. ఎందుకంటే ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ బిగ్ ఫ్యాన్. ఎందుకంటే మిమ్మల్ని ఆ టైప్‌లోనే చూస్తూ పెరిగాం మేము. మిమ్మల్ని ఈ టైప్‌లో చూడలేము సార్. దయచేసి ఇది పర్టిక్యులర్‌గా మీరు తీసుకోవాల్సింది. దయచేసి తెలుగు డైరెక్టర్స్ ఎవరైనా సరే నాగార్జున గారిని ఇంకోసారి అలా చూపిస్తానంటే మాత్రం మేము ఒప్పుకోం. బట్ శేఖర్ కమ్ముల గారు చూపించే విధానం గొప్ప విషయం అయ్యి ఉండొచ్చేమో గానీ, అయితే పక్క రాష్ట్రాలకైనా నా రాష్ట్రంలో మాత్రం నాకు నాగార్జున గారే హీరో. ఓకే. ఇక విషయానికి వద్దామండి. శేఖర్ కమ్ముల గారు గత 25 ఏళ్లలో మీరు తీసిన సినిమాలో నాకు నచ్చింది 'లీడర్' ఒకటే అనుకున్నాను. 'లీడర్' కాదండి. ఈరోజు 'కుబేరా'తో మీరు ఒక మెట్టు కాదండి, మళ్ళీ తెలుగోడంటే ఏంటి 'రాజమౌళి' గారి తర్వాత మళ్ళీ గుర్తు చేసేలాగా చూపిస్తున్నారు. మన తెలుగోడి సత్తా ఎక్కడికి తీసుకెళ్ళాలో అక్కడికి తీసుకెళ్లారు. ఎందుకంటే మీతో పాటు బొంబాయిలో ఇంకో సినిమా రిలీజ్ అవుతుంది, అమెరికన్ గది. ఆయన్ని మీకు ఈక్వల్ క్యారెక్టరైజేషన్ ఇచ్చే అటువంటి ఎమోషనల్ డ్రామా అది కూడా. బట్ దానికి ఎక్కడా కూడా అప్లోజ్ రాలేదు. మీకు వచ్చింది సార్. అంటే అర్థం చేసుకోండి సార్, మీరు ఎటువంటి సినిమా తీయగలరో. మీరు ఎందుకు ఆ పందాలోనే ఉండిపోయారనే బాధ కూడా ఉండేది. ఆ బాధని ఈ 25 ఏళ్లలో ఉన్న బాధని ఈ రోజుతో తొలగించేశారు. అండ్ సునీల్ నారాయణ గారు, ఇటువంటి వాళ్ళు మీరు ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి సార్.
సునీల్ నారాయణ గారు మీరు ఆ రోజు మూర్తి గారితో మాట్లాడుతున్నప్పుడు సెకండ్ ట్రయల్ రిలీజ్ అయితే కొంచెం సెకండ్ ట్రయల్ కొంచెం అటు ఇటుగా ఉందనిపించింది. ఫస్ట్ ట్రయల్ చూసినట్టు వచ్చిన గూజ్ బంప్స్ ఏదైతే ఉన్నాయో సెకండ్ ట్రయల్ రాలా. నేను అక్కడ కొంచెం ఫీల్ అయ్యా, అదేంట్రా కొంచెం ఏదో తేడా పడింది. అలాగే సునీల్ నారాయణ గారు మూర్తి గారికి ఇచ్చే ఇంటర్వ్యూలో మూర్తి గారి మీద కోపమో లేకపోతే ఇంకో రకంగానో ఆయన కొన్ని పదాల అవాకులు చవాకులు వాడారు. ఆ వాడటం వల్ల ఏమనుకున్నామంటే మేము అందరం అది సినిమా మీద ఏదో కొంచెం వీళ్ళకి సరైన రిపోర్ట్ లేదేమో టేబుల్ మీద, ఎడిటింగ్ టేబుల్ మీద అయిపోయిందేమో సినిమా అనుకున్నాం. నిలబెట్టేశారు సార్ సునీల్ గారు. మీరు ఏం చేశారో బ్యాక్గ్రౌండ్లో మాకు తెలియదు కానీ ఫ్రంట్ గ్రౌండ్లో మాత్రం సినిమాని సూపర్ డూపర్ హిట్ చేశారు. ఖచ్చితంగా మీరు అనుకున్న కలెక్షన్స్ని డబల్ చేస్తుంది ఈ సినిమాని నేను నమ్ముతున్నాను. ఇది ఖచ్చితంగా మళ్ళీ 2025లో రాసి పెట్టుకోవాల్సిన సూపర్ గుడ్ ఫిల్మ్ అవుతుంది అని చెప్పి సభాముఖంగా చెప్తున్నాను. ఖచ్చితంగా ఇది జరుగుతుందని నేను అనుకుంటున్నాను. జరుగుతుంది. ఇది హిట్ సినిమా అండి, ఇంకెంత మించి లేదు. ఇది ఖచ్చితంగా హిట్ సినిమా. ఇది 3.5 5.5 ఇచ్చే సినిమా కాదు. ఇది ఒక ఒక స్టోన్, ఒక వజ్రం లాంటిది. అటువంటి దీన్ని తీసుకుని చాలా రెఫరెన్సెస్ వస్తాయి. ఇటువంటి సినిమాని తీసుకుని చాలా రెఫరెన్సెస్ వస్తాయి. ఇంకెంతకు మించి ఈ సినిమా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మళ్ళీ ఇటువంటి వీడియోతో మంచి వీడియోస్తో కలుస్తాను. ఇక్కడి నుంచి వీడియోలు చేస్తాను. అండ్ ఇరాక్ జరిగే యుద్ధం ఏంటి, అసలు ఏం జరుగుతుందో బ్యాక్గ్రౌండ్ నేను ఖచ్చితంగా చెప్తూ ఒక వీడియో చేస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.